కొన్ని కుట్రలు బయటపడుతున్నాయి. అవి నిజమే కుట్రలేమో అనేటటువంటి అనుమానాలు కలిగే విధంగా కూడా కొన్ని దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా బయటికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా తిరుమల మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటి దాని మీద అయితే ప్రస్తుతానికి మనం చర్చ జరుగుతుంది. సో ఈ చర్చ కంటిన్యూ చేద్దాం. దొంతు చిన్న గారు టీడీపీ స్టేట్ సెక్రటరీ. సార్ గుడ్ మార్నింగ్ అండి. దొంతు చిన్న గారు, సో ఓవరాల్గా చూస్తే ఏంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కుట్ర చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఎందుకని వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది? సో మనం చూస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జూలై నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల ఏదో ఒక అంశము హాట్ టాపిక్గా మారుతుంది. టీటీడీకి సంబంధించి అది ఒక రకమైనటువంటి వివాదంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీ పార్టీ ఏమంటుందంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర ఉంటుంది. అసలు కుట్ర చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? నిజంగా కుట్ర చేసేటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? అసలు చరిత్రే కుట్రలో ఇవాళ కాదు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు, మీ అధికారంలో డైమండ్ ఒకటి ఉంది, పింక్ డైమండ్ ఉంది, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, తమ్ముకున్నాడు, రకరకాల ప్రచారాలు చేశారు. అబద్ధ ప్రచారాలు చేసి ఏదో రకమైన ప్రభుత్వంలో రావాలని ఆలోచన. కానీ వాళ్ళు గ్రహించినది ఏమిటంటే మనకు ప్రజలు చీకొట్టి 11 మ్యాండేట్ ఇచ్చారు, అయినా మనం మార్చుకునే వాతావరణం కనపడుతుందా? గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ రాష్ట్రం మొత్తం మీద 375 దాడులు జరిగింది గొళ్ళ మీద. మా దగ్గర ఉంది డిబేట్లో పాల్గొంటేది. తలలు పోతే ఏముంది, మినిస్టర్ ఏముంది, తలలు పోతే ఉంది, కొత్త విగ్రహం పెట్టినంత స్టాటిస్ట్ మినిస్టర్, అంత స్టాటిస్ట్ ప్రభుత్వం అది. ఇవాళ గోశాల కానించి తిరుపతి వరకు, మొన్న తిరుపతి కొండ పోయి స్థానికంగా ఉన్న తిరుమల స్థానికంగా సాయి గారు గబ్బర్ సింగ్ సంథింగ్ అని చెప్పిన పేరు ఏదో ఉంది, అతను పంపడానికి కారణం కూడా వాళ్లే. ఇవాళ గోశాల కానించి ఇవాళ అతను ఒక చైర్మన్ గా ఉన్నాడు. కాకినాడలో కృష్ణా దేవాలయం చైర్మన్ గా ఉన్నాడు అతను. తర్వాత టీడీపీ వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు సంథింగ్ అతను కావాలని వీళ్ళందరూ కూడా తిరుపతి ఏదో ఒకటి చేయాలి ఉద్దేశంతోనే ఈ 10 సంవత్సరం కాలం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వాళ్ళు 5-6 నెలలు తమ్ముగా ఊరుకున్నారు. మనం బ్రహ్మాండ ఎక్కడో తిరుగుతూ ఉన్నారు. 5-6 నెలలు ఏంటంటే వాళ్ళు ఇక మనం ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు మన ఎమ్మటి రావాలని ఏదో ఒకటి వాళ్ళ మీద ఆరోపణలు చేయని ఉద్దేశంతోనే ఆ మనుషులను పంపి ఏమైనా క్యూలైన్ ఎవరన్నా కెమెరాలు ఉంటాయని ఇక్కడ సెలవులు ఉంటాయా కావాలని చేయటం కాదు అది. అక్కడ ఏం జిందాబాద్ డౌన్ టీవీ నాయుడు గారు డౌన్, చైర్మన్ డౌన్, ఈఓ డౌన్, ఇవన్నీ కావాలని కుటుంబంలో జరగట్లేదు. అక్కడ మా పాలు ఇచ్చేవాళ్ళు ఇవాళ అక్కడ క్యూ లైన్ లో మామూలుగా ధర్మదర్శనానికి వెళ్ళేవాళ్ళు కూడా అక్కడ చక్కగా సాంబార్ రైస్ కానీ పాలు కానీ వద్దంటే అక్కడ ఒకళ్ళు 2-3 సార్లు తాగిన పరిస్థితి వాళ్ళు స్టిల్ ఇప్పుడు టుడే. అలాంటి పరిస్థితిలో తిరుమల దేవస్థానంలో ఉంటే ఇందాక వైసీపీ సోదరుడు అనుకున్నాడు అతను ఏం అనుభవం ఇచ్చారని చెప్పి. కర్ణాటక అనుభవం చేశాడు అతను. ఏమన్నా రాజకీయాల అనుభవాలు అంటే అతను రోడ్ల మీద ఓట్లు పెట్టుకునే ఒక ఛానల్ నడిపే వాళ్ళకి అక్కడ అనుభవం ఉండదు. అంతకన్నా అనుభవం కావాలి మనిషికి. అతను భక్తుడు, అతను నాయుడు గారు భక్తుడు. ఆయన కోరుకోడు ఏంటంటే దేవుడు సేవ చేసుకోవాలని. అతనికి ఇవాళ రూపాయి జీతం చేసుకోకుండా అక్కడ ఉన్న వాతావరణం మార్చుకునే ఉద్దేశంతో వీళ్ళు చేసిన అవినీతి కూర్చాయి కాదండి. వీళ్ళు ఎంత నీళ్ళు చేసి వీళ్ళు మాట్లాడి అర్హత ఉందని ఛానల్లో వచ్చి ఆ రోజా పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక్క టికెట్ మీద 50 మంది 60 మంది దర్శనాలా, ఒక్కొక్క మనిషి 10,000 కలెక్ట్ చేసుకోవడమా? ఈ రాష్ట్రంలో ఎవరన్నా వైసీపీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి సహా ఈ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు ప్రజలకు తెలియదా? మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు వీళ్ళు. ఏమీ లేదండి, ఇదంతా కూడా ఏంటంటే ఏదో రకంగా ప్రభుత్వం బురద చల్లాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం నాయకులు గతంలో వాళ్ళు చేస్తే ఊరుకునే పరిస్థితులు లేరు. గతంలో ఏంటంటే మనం ఈ ఉద్దేశపూర్తి చేస్తాం అనుకోలేదు. మనం వాళ్ళు ఉద్దేశపూర్తిగా మొదలుపెట్టిన ప్రతి ఒక్క ఎనమాలు కూడా వాళ్ళ కెమెరాలు ఉంటాయి, వాళ్ళు చేసే ఎదవ పనులు మొత్తం కూడా మన సాక్ష్యాలు ఉంటాయి. ఈ రకంగా వదిలే పరిస్థితి లేదు. ఎవరన్నా తోక దాడిచి ఇదే రకమైన ప్రచారాలు చేస్తే మన దగ్గర వాస్తవాలు ఉంటే వాళ్ళ తాత తీయడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వైటీపీ సోదరులుగా నాయకులుగా చెప్పేది ఏంటంటే వారి పిచ్చముండోళ్ళకి కానీ ఇలాంటివి కూడా మానేసుకోండి. మీరు అమాయకత్వంగా అరెస్టులు అవ్వద్దు. ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ లబ్ధి కోసం డబ్బుల కోసం మీరు ఇలాంటివి చేస్తే భవిష్యత్తులో నష్టపోతారు, మీ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. వాళ్ళు సుఖంగానే ఉంటారు. అసలు మీ పార్టీ ఉండదు. మీరు ఎందుకు మరి ఈ రకంగా వచ్చిపోతున్నారు నాకే తెలియదు. మీకున్న ప్రభుత్వం మేమేంటంటే కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళ మట్టుకే మేము శిక్షిస్తాం తప్ప అనాథల ఇళ్ల మీదకి వాళ్ళ దాడులు చేయం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దాడులు అంతా ఇంత కదా మమ్మల్ని భయబంధులు చేయాలని చెప్పి బయట రాకుండా కూడా వీళ్ళు కుట్రలు చేశారు. ఆ కుట్రలను ఎదుర్కొన్నా ప్రజలు గ్రహించారు. మాకు మ్యాండేట్ కూడా అతిపెద్ద మ్యాండేట్ ప్రజలు మాకు ఇచ్చారు. ప్రజలు సేవ చేయడం ఉంటాం తప్ప వాళ్ళలాగా దాచుకుంటూ వదులుకుంటాం లేవు. ఈ రాష్ట్రంలో
ప్రతి గుడి కూడా బ్రహ్మాండంగా చేసి ఎదుర్కొంటాం. లోగళ్ళ ఇందాక మళ్ళీ రిపీట్ చేసి ఎదుర్కొంటాం. వాళ్ళు చేసే కుట్రలకి వాళ్ళు జైలు కూడా పంపుతాం. ఎవరిని ఇలాంటి పిచ్చ పిచ్చ వ్యవహారాలు చేసే ఆలోచన వాళ్ళకు ఉండి ఒక డబ్బుకు లొంగి అయినా సరే వాళ్ళు ఆ రకంగా చేసుకుంటే ఖచ్చితంగా జైలు పోతారు. ఇదేంటే కూటమి రేపు ఒక మంచి ప్రభుత్వం ప్రజలు గుర్తించారు. మాకు మేము ప్రజలు సేవ చేయడానికి ఉన్నాం. టెంపుల్లో కూడా చూసుకోండి, గత 5 సంవత్సరాలు అక్కడ జరిగింది ఏంటండి, ఆర్టీసీ బండ్లు మత ప్రచారాలు జరిగింది. టికెట్ మీద ఎనమాలు కూడా మతపతిని రాసుకుంటారు. ఎవరన్నా అడిగేటోడు ఉన్నారు, ఎవరన్నా మాటలు ఉన్నారు, దాని మాటకు ప్రశ్నిస్తే మమ్మల్ని కూడా తప్పు అంటే నాకు లేదండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కానించి కార్యకర్తల వరకు కూడా చాలా వరకు ఇవాళ తెలుగు వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు హిందూయిజానికి అసలు మనస్తత్వం ఒప్పుకోదు. ఆయన ముఖ్యమంత్రి అడిగా తెలుగుకుండా వెళ్ళక తప్పదు. అలాంటి వాళ్ళు మతాన్ని ప్రచారం చేసేది లేదు. ఎక్కడైతే హిందూ విధానం అనేది ఎట్ట కూడా చంపేయాలి అని చాలా మంది కొంతమంది దుర్మార్గులు వెంబట వేసుకుని రకరకాల ప్రయత్నాలు చేశారు. కొండ మీద గత 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలు అంతా ఇంత కాదు. లడ్డూలు అమ్ముకున్నారా, టికెట్లే అమ్ముకున్నారా, దర్శనాలు చేసుకున్నారా? ఇందా మా సోదరుడు చెప్పినట్టుగా కన్నగరెడ్డి పరిస్థితి ఏంటంటే గతంలో ఆస్తుల పరిస్థితి, వాళ్ళకి ఆస్తుల పరిస్థితి ఏంటి, అక్కడ బిజినెస్ చేశారు ముఖ్యమంత్రితో సహా. పైగా వాళ్ళకి చరిత్ర ఉంది వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా. 7 కొండలు 2 కొండలు చాలు అని కూడా తీర్మానం చేస్తున్నారు వాళ్ళు. అలాంటి దుర్మార్గమైన వాళ్ళకి ముఖ్యమంత్రి మన మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంతకన్నా ఏం చేయలేరు. అది వాస్తవం. అది వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గ్రహిస్తున్నారు. ఇలాంటి పిచ్చ పిచ్చ పనులు చేసి వాళ్ళు జైలుకి పోతాం ఖాయం. ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి కూడా వాళ్ళు చేసిన తప్పులకు 1, 2 కాదు, గత వాళ్ళ నాన్నగారు ఉన్న కాడి నుంచి ఆయన జైలుకి 16 ఏళ్ళు జైలు చేసి కూడా 43,000 దత్తు చేయించుకుని 11 షార్ట్ షీట్లు ఉండి ఇంకా కొత్త కేసులు వాళ్ళ మధ్య మీద కూడా జైలుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. రేపమ్మ పారిశ్రామిక పార్టీ శూన్యం. సరే సరే, మనం దేవుడి గురించి మాట్లాడుతున్నాం, మధ్య మళ్ళీ మాట్లాడదాం. చిన్న గారు ఒక నిమిషం. ఓకే వస్తాను మీ దగ్గరికి. అజయ్ కుమార్ గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే,